అయోధ్యలోని రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ వేడుక పూర్తయింది. అయోధ్య నగరంలో నేటి నుంచి బాలరాముడు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ వేడుక సందర్భంగా దేశంలోని దేవాలయాలన్నీ కొత్త కళను సంతరించుకున్నాయి. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేశ విదేశాల్లోని భక్తులంతా ఇళ్లల్లో పూజలు జరుపుకున్నారు. అనేక చోట్ల ర్యాలీలు తీశారు. ఇళ్లల్లో దీపాలు వెలిగిస్తూ పటాసులు కాలుస్తూ మరోసారి దీపావళి వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకలను హిందువులే కాక భారత్తో పాటు విదేశాల్లో ఉన్న ఇతర మతస్థులు కూడా ఘనంగా నిర్వహించుకున్నారు. పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు, మాజీ తారలు సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి సోషల్ మీడియా ద్వారా భారత్కు శుభాకాంక్షలు తెలిపారు. రామ మందిర నిర్మాణంపై పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా కామెంట్స్ చేశారు. శతాబ్దాల నిరీక్షణ ముగిసింది, ప్రతిజ్ఞ నెరవేరింది, ప్రాణ ప్రతిష్ఠ పూర్తయింది అని కనేరియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు. అలాగే మరోవైపు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ కూడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జై శ్రీరామ్ ఇండియా అంటూ శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణాఫ్రికా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కేశవ్ మహారాజ్ కూడా ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని శ్రీరాముడి చిత్రాన్ని పోస్ట్ చేశారు. కాగా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దేశంలోని వ్యాపారవేత్తలు, క్రీడా హీరోల నుంచి బాలీవుడ్ నటులు, అలాగే ప్రముఖులు హాజరయ్యారు. కోట్లాది మంది భక్తులు ఈ వేడుకను సోషల్ మీడియా, టీవీల ద్వారా వీక్షించారు.